నమస్తే, వెల్కమ్ టు నేటి దాచి. నేను పవన్. మరి ఈరోజు పాయింట్ టు పాయింట్ విత్ పవన్ లా నేటి దాచిలో మొదటగా బ్రేకింగ్ న్యూస్ అవుతున్నాయి. మన హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్, బీజేపీ ఎమ్మెల్సీకి ప్రధాని అభినందనలు, రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తున్న భారత్, సుప్రీంకోర్టులో ఊరట, ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు, ఈ ఏపీ సెట్కు భారీ దరఖాస్తులు, అసత్య ప్రచారాలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తా, పెండ్లి నిశ్చయం ప్రేమికుల మరణం, ఎస్ఎల్బీసీ ఘటనపై నిజాలు దాస్తున్న కాంగ్రెస్, అవగాహన లేని పాలన రేవంతి, వీసా గడువు ముగిసిన నగరంలోని అతిపెద్ద తిష్ట, తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే జరిమానా, అడుగొంటున్న భూగర్భ జలాలు, గత కాలాన్ని చెప్పేదే చరిత్ర. ఇవన్నీ హెడ్లైన్స్ అనమాట. వీటిలో ఎక్స్ప్లెనేషన్ కదా, డీప్గా వెళ్తే ఒక్కొక్క విషయాన్ని పాయింట్ టు పాయింట్ తీసుకున్నట్టయితే మీకు చెప్తాను. ఇక ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క వివరణ ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం చెప్తే, ఇక్కడ అవగాహన లేని పాలన రేవంతి, తెలంగాణ బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు అంటున్నారు, అవగాహన లేని పాలన రేవంతి. ఎందుకంటున్నారు? కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన పరంగా అయితే కొంచెం వెనకబడిందని చెప్పుకోవాలి, ఏ మాటకా మాట. ఎందుకంటే అవగాహన లేని పరిపాలన. గతంలో కొంతమంది మంత్రులుగా పనిచేశారు, కానీ పూర్తి స్థాయిలో వారి యొక్క సామర్థ్యం బయటకు పెట్టలేకపోతున్నారు. మరి అది రాజకీయ ఒత్తిళ్ళ, మరి ఇంకేదైనా కావచ్చా అని తెలియట్లేదు. కానీ కాంగ్రెస్ మంత్రులు పూర్తిగా పరిపాలన మీద అవగాహన పెట్టలేకపోతున్నారు. ఇటు ప్రజలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట ప్రస్తుతం ఎమ్మెల్యే హరీష్ రావు గారు అంటున్నారు. అలాగే తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే జరిమానా. ఇది హైదరాబాద్లో అవసరమైతే కొంతమంది శిక్షలు కూడా విధించాలి. ఎందుకంటే హైదరాబాద్లో తాగునీటి కోసం జనాలు అంత ఇబ్బంది కాదు పడేది. ముఖ్యంగా ఎండాకాలం వస్తే హైదరాబాద్లో నీటి కోసం ఉంటుంది. ఒక్కొక్క బస్సులోకి వెళ్ళి చూడండి, వాటర్లు డ్రైనేజ్ నుంచి పొంగిపోతుంటాయి. అంత వృధాగా చేస్తున్నారు తాగునీటిని. అవి డ్రైనేజ్ వాటర్ కూడా కాదు, మళ్ళీ తాగునీళ్ళు ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నదుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ అయితే వీళ్ళేమో అనవసరంగా వాడుకుంటారు. తాగునీటిని అనవసరంగా వాడకండి దయచేసి. సమ్మర్ వచ్చిందంటే నగరాల్లో ముఖ్యంగా తాగునీటి కోసం జనాలు ఇబ్బందులు పాలవుతున్నారు. సమ్మర్ వచ్చిందంటే చాలు భూగర్భ జలాలు అడగొట్టిపోతాయి. తాగడానికి గుక్కెడ మంచినీళ్ళు దొరకదు హైదరాబాద్లో, ముఖ్యంగా పట్టణంలో ఉండేవారు. అందుకే హైదరాబాద్లో ఉండేవారు ముఖ్యంగా తాగునీటిని వేస్ట్ చేయదు. అలాగే పల్లెల్లో ఉండేవారు వేస్ట్ చేయమని కాదు, పల్లెలో వాళ్ళకి ఎంత కావాలో అంతే వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు పుష్కలంగా ఉంటాయి. చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ చెరువులు ఉంటాయి, అలాగే కాలువలు ఉంటాయి. అలా భూగర్భ జలాలు అనేది ఎండిపోవు అక్కడ పల్లెల్లో. కానీ పట్టణంలో జనాభా ఎక్కువ ఉన్న దృష్ట్యా తాగునీటి సరఫరా కూడా ఎక్కువ ఉండి అవసరం ఎక్కువ ఉంటుంది. తాగునీటి అవసరం ఎక్కువ ఉంటుంది. అందుకనే తాగునీటిని అనవసరంగా వృధా చేయకండి. అలాగే అడుగంటుతున్న భూగర్భ జలాలు, సాగు కష్టాలు, ఆర్థిక నష్టాల్లో రైతులు, ఆందోళన చెందుతున్న రైతులు. ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు రైతుల పాలిట శాపంగా మారిపోతాయి. ఎందుకంటే భూగర్భ జలాన్ని అడుగంటిపోతాయి. చేతికి వచ్చిన పంట ఎండిపోతే ఆ రైతు యొక్క బాధ వర్ణనితం, చెప్పలేము. ఆ బాధ అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 6 కాలం కష్టపడి పండించిన పంటను తీరా చేతికి వచ్చేసరికి నీళ్ళు లేకపోతే ఆ పంట మొత్తం ఎండిపోతుంది. మరి ఎండిపోయిన పంటను చూసి అన్నదాత ఏ విధంగా బాధ ఆవేదన చెందుతాడు, ఎవరితో చెప్పుకుంటాడు? ప్రభుత్వాన్ని చెప్పినా కానీ స్పాట్లో యాక్షన్ తీసుకోలేదు, డిసిజన్ తీసుకోలేదు. అందుకే భూగర్భ జలాలను మనం కాపాడుకోవాలి. ఫస్ట్ చెట్లను నాటడం, అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల సంపులు ఏర్పాటు చేసుకోవాలి, పల్లెలో కానీ పట్టాలు కానీ. వర్షపు నీటిని వృధాగా పొనియకుండా అవసరమైన విధంగా వాడుకుంటే ఈ ఎండాకాలం సమ్మర్ లాంటి వచ్చినప్పుడు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోవు. అలాంటి ఏదైనా ప్రణాళిక ప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుంది. వాటికి ప్రభుత్వానికి ప్రజల యొక్క మద్దతు కూడా కావాలి. అలాంటి ఉన్నప్పుడే ప్రపంచంలో ఏ ఒక్క ప్రాంతం కూడా నీటితో ఏ ఒక్క మనిషి కూడా బాధపడ్డు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు, నీటి గురించి మాట్లాడుకుని ముందు గుర్తొచ్చేది రైతులు పంట పండిస్తున్న దేశానికి అన్నం. ఆ పంట లేకపోతే ఎక్కడి నుంచి తింటారు, ఏం తింటారు? అందుకే భూగర్భ జలాలను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీసా గడువు ముగిసిన నగరంలోనే తిష్ట, 3 విదేశీయులు అరెస్ట్ చేసిన పోలీసులు. ఇది ఒక ఇండియాలోనే కాదు, ఎక్కడైనా సరే స్టూడెంట్ వీసా మీద దేశం వెళ్తారు. వీసా గడువు ముగిసినా కానీ ఏదో సంపాదించాలి, ఎంతో కొంత వెనకేసుకోవాలని వీసా కూడా ముగిసిన వెంటనే వెళ్ళిపోతారు కొంతమంది. కానీ కొంతమంది అక్కడ తిష్ట వేసుకుంటారు, ఏదో జాబ్ చేద్దామన్నా లేకపోతే ఇంకేదైనా అవసరమని. అలా అక్కడ ఉండేసరికి ఎంబసీ వాళ్ళు ఊరుకోరు కదా, అటు ఫారిన్ ఎంబసీ వాళ్ళు కావచ్చు, ఇటు ఇండియన్ ఎంబసీ వాళ్ళు కావచ్చు, ఊరుకోరు కదా. వీసా కూడా పోయినా కానీ ఎందుకు బయటికి వెళ్ళట్లేదని వాళ్ళు ఇమిగ్రేషన్ వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అలాగని ముగ్గురిని అదుపులో తీసుకున్నారు హైదరాబాద్లో.
వాళ్ళు ఎవరంటే వీసా గడువు ముగిసిన నగరంలోనే అక్రమంగా ఉంటూ అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్న ముగ్గురిని వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి దేశాలకు పంపించారు. లైబీరియాకు చెందిన కర్మ మార్టిన్ స్టూడెంట్ వీసాపై 2019 నగరానికి వచ్చాడు. నిజాం కళాశాలలో 2020 నుంచి 2023 వరకు చదువుకున్నాడు. బ్యాక్లాగ్లు ఉన్నాయని తప్పుడు సమాచారం ఇస్తూ వీసాను పొడిగించుకుంటున్నాడు. ఇక్కడ ఆయన ఒక్క సమస్య కాదు ఇది. ఏ ఒక్క స్టూడెంట్ వేరే దేశాలకు వెళ్తే వీసా గడువు ముగిసినప్పుడు నేను వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ ఉద్యోగం చేయాలి. కానీ వీసా గడువు ముగిసినా కానీ ఏదో ఒకటి రకరకాల రీజన్లు చెప్పుకుంటూ అక్కడనే తిష్టవేసుకొని కూర్చుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళపై ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ ద్రోహం లాంటిది. ఎందుకంటే వస్తారు, వీసా గడువు ముగిసిన కానీ వెళ్ళిపోవాలి కదా, కానీ ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే అది కూడా లేదు. జస్ట్ వేరే దేశం నుంచి వచ్చి అలా మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు ఈ దేశంలోనే అనైతిక కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈ దేశ పౌరులు కూడా కొంత ఇబ్బంది కలిగించే వార్త అది. ఎందుకంటే బయట దేశాల నుంచి వస్తున్నారంటే కొంతమంది ఇక్కడ ఇండియన్స్ కావచ్చు, అక్కడ ఫారిన్స్ కావచ్చు, బయట దేశం నుంచి వస్తున్నారంటే ఏదో ఒకటి చేస్తాడు అతడు. అది మంచిగా చేయడానికి పక్కన పెడితే వీసా కూడా ముగిసిన వెంటనే వెళ్ళిపోవాలి. అలాంటి వాడిని ఎంబసీ వాళ్ళే దగ్గరుండి వెరిఫికేషన్ చేసి పంపించాలి. ఎందుకంటే ప్రజలు ఎవరు చెప్పలేరు కదా. రెచ్చగొట్టే చర్యలను ఖండిస్తున్న భారత్. ఇది మొన్న భారత విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జయశంకర్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఖలిస్తానీ అనుకూలవాదులు ఎవరైతే ఉన్నారో జయశంకర్కు మద్దతుగా లేకుండా జయశంకర్ కారులో పర్యటిస్తుంటే కొంతమంది ఖలిస్తాన్ సానుభూతి పరులు భారత జెండాను చేతబట్టి జయశంకర్ కారు మీదకు వచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే రియాక్ట్ అయిన అక్కడ లండన్ పోలీసులు ఆ బాధితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇది భారతదేశానికి అక్కడ సరైన సెక్యూరిటీ దొరకట్లేదు. అక్కడ ఎవరన్నా భారతదేశానికి సంబంధించి ఎవరైనా మంత్రులు కానీ అధికారులు కానీ వెళ్తే లండన్లో సరైన భద్రత ఏర్పాట్లు చేయలేకపోతున్నట్టు భారత్ అయితే తీవ్రంగా లండన్పై మండిపడుతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రి, భారతదేశం యొక్క కేంద్ర మంత్రి, అలాంటి మంత్రికి లండన్లోనే సరైన భద్రత చర్య లేకపోతే ఖలిస్తానీ సానుభూతి పౌరులు ఇండియా మీద ఎందుకు అంత హార్చుకున్నారు మాత్రం అర్థం కావట్లేదు. ఇంకా తమిళనాడు డిప్యూటీ సీఎంకు సుప్రీంకోర్టులో ఊరట. ఉదయనిధి స్టాలిన్పై కేసు నమోదు చేస్తున్న ఆదేశాలు. ఇక డిఎంకే నేత తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. ఎందుకంటే సనాతన ధర్మంపై ఇతను చేసిన తప్పుడు వార్తల్ని జనాలు బాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా అతనిపై కామెంట్లు చివాట్లు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయొద్దు, ఎందుకంటే పూర్తి విచారణ చేపట్టాలి కేసు గురించి, అరెస్ట్ చేయవద్దని కొంచెం సుప్రీంకోర్టు డిప్యూటీ సీఎం. ఒకప్పుడైతే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు కామన్ మ్యాన్, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏ విధమైన యాక్షన్ జరిగినా కానీ రాజకీయ పరంగా ప్రజలు నష్టపోతారు. పాలన అనేది మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కామన్ మ్యాన్కి శిక్ష వేస్తే తప్పలేదు, కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం, తమిళనాడుకి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ రాజకీయ పరంగా పార్టీ నష్టపోయినా కానీ ఇటు ప్రజలు నష్టపోయే అవకాశాలు. ఎందుకంటే రాజకీయ వేర్పాటువాదులు ఎటువంటి చర్యలకైనా తెగింపులకైనా పాల్పడతారు వాళ్ళు. అలాంటి దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు కొంచెం నిమ్మలంగా ఉన్నది, అప్పుడే అరెస్ట్ చేయొద్దు. దీనిపై నిజాలేంటి, ఎంతవరకు నిజం అవన్నీ తేల్చాకనే మాట్లాడుకుందామని సుప్రీంకోర్టు కొంచెం టైం ఇచ్చింది అనమాట డిప్యూటీ సీఎం ఉదయ స్టాలిన్కు. అలాగే చూసుకున్నట్టయితే విద్యార్థుల ఆత్మహత్యలో బాధాకరం ఘటనపై పూర్తిస్థాయి విచారణ మంత్రి నారా లోకేష్. ఇది ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడైనా కానీ హాస్టల్లో ఉండే విద్యార్థులకు సరైన ఫుడ్ ప్రోగ్రెస్ ఉండదు, సరైన ఆహార నియమాలు ఉండవు. వస్తారు వండుతారు, ఏదో గంజి వచ్చిరా చాలని కూర పెట్టేసి విద్యార్థులు ఏదో డైలీ అలా రొటీన్గా చేస్తుంటారు. కానీ సరైన పౌష్టికారం లభించక ఇండియాలో ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు పూర్తి బాధ్యతగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వాలు బాధ్యతగా ఉంటాయో అప్పుడు విద్యార్థుల యొక్క ఆరోగ్యం బాగుంటాయి. ఎందుకంటే నేటి బాలుడే రేపటి పౌరుడు. ఇవాళ బాలను రక్షించకపోతే రేపటి రోజు పౌరుడు అనేవాడు ఉండడు. అందుకే విద్యార్థులపై ఒక కనీసం ఉన్న ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రభుత్వం కూడా పాలన పరంగా చూసుకోవడం కాదు, కొంచెం విద్యార్థుల యొక్క ఆహార నియమాలు, ఆహార పద్ధతులుగా మార్చండి. కొంచెం పౌష్టికారం ఎంతైతే మన పిల్లలకు పౌష్టికారం అందజేస్తామో అంతే విధంగా వాళ్ళ పెరుగుదల ఉంటుంది. పిల్లల జీవితాలు బాగుండాలంటే ముఖ్యంగా ఆహార నియమం అనేది చాలా ముఖ్యం. అసత్య ప్రచారాలు చేస్తే పరువు కేసు వేస్తా. గందరగోళం సృష్టించేందుకు నకిలీ వార్తను ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ పరువు నష్టం దావా టీజీపీఎస్సీ. ఇంకా ఎప్పుడైతే సోషల్ మీడియా అయితే వచ్చిందో
ఇంకా ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు అసత్య ప్రచారాలు ఎక్కువైపోయినాయి. జనాలు ఏది నమ్ముతారో తెలియదులే కానీ ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ అయితేనే ఉంది, ప్రతిదీ సోషల్ మీడియా వేదికనే వస్తుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఇది టీజీపీఎస్సి, ఇది ఒక ప్రభుత్వ వెబ్సైటు. టీజీపీఎస్సీపై కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ కమిషన్ మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27 వరకు మొత్తం 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 31,383 మంది క్వాలిఫై అవ్వగా కేవలం 21,093 మంది అభ్యర్థులు మాత్రం హాజరయ్యారు. అంటే 67.17% మాత్రమే పరీక్ష రాశారనమాట. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి ప్రభుత్వం చకచక ఏర్పాటు చేస్తుంది. అయితే తాజా గ్రూప్ 1 ఉద్యోగాలపై కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా వీటిపై స్పందించిన టీజీపీఎస్పీ ఆ వార్తలను ఖండించి సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరువు నష్టం దావా వేస్తామంటూ కమిషన్ ప్రకటించింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ల పైన ఇప్పుడు టీజీపీఎస్పీకి సంబంధించిన ఏదైనా నోటిఫికేషన్ ఉండేవో వాటిపైన చదువుకున్న యువకులే, చదువుకున్న యువతులు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. అది రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఇతర ఏదైనా సంబంధించిన కారణాలు కావచ్చు. కానీ ఇది గ్రూప్ 1 పోస్ట్ అయితే ఆల్రెడీ ఎగ్జామినేషన్ కూడా జరిగింది, కొంతమంది క్వాలిఫై అయ్యారు. 67.17% మాత్రం క్వాలిఫై అయ్యారని ప్రభుత్వమే ప్రకటించింది కదా. మరి దీనిపైన అసత్య ప్రచారాలు దేనికి? నియమిస్తారా నియమించారా అనే దానిపై తర్వాత అంత చర్చలు ఉంటాయి కదా. జరిగేది మన మంచికి అనుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 పోస్ట్ ఎంతోమందికి కళ ఒకటి, మరి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు. అలాంటి కళ నెరవేరాలంటే కొంత టైం పడుతుంది. వస్తుంది టైం పోతుంది అలాంటి కాదు. ప్రభుత్వం పైన ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. లేకపోతే పరువు నష్టం దావా కేసు వేస్తూ ఉంటారు, జీవితం జైలు పాలవుతుంది, అబాసు పాలవుతుంది. అవన్నీ మానుకోవాలి. సోషల్ మీడియా పరిస్థితి వచ్చిందో. పెళ్లి నిశ్చయం, ప్రేమికుల మరణం, ప్రేమను నిరాకరించడంతో చొప్పదండిలో ప్రేమికుల హత్య, ప్రేమికుల ఆత్మహత్య. ఇది నేను హత్యనే చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఈ ప్రేమ పెళ్ళి ఈ జనరేషన్ అవసరమా? ఎవరంతా నిజాయితీగా ఉన్నారు? ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు బంధువుల వివరాల ప్రకారం చొప్పదండి మండలం చిట్యాలపల్లికి చెందిన కొండపర్తి అరుణ్ కుమార్ 24 సంవత్సరాలు, అదే మండలం భూపాలపట్నంకు చెందిన నాంపల్లి అలెఖ్య 22 గత కొంతకాలంగా ప్రేమించుకుంటారు. దగ్గర బంధువులు కూడా అయిన వీరు అలేఖ తల్లిదండ్రులు ప్రేమ విషయాన్ని తెలిపారు. అయితే అలేఖ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం అరుణ్ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తామని ఆమె తల్లిదండ్రులు అడిగారు. అరుణ్ తల్లిదండ్రులు ఎప్పుడే పెళ్లి చేయమని చెప్పారు. అప్పటి నుంచి 2 కుటుంబాలు కాస్త దూరంగా ఉంటున్నాయి. ఈ మధ్య అలేఖకు వేరే సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమికులు మనస్తాపానికి గురయ్యారు. బుధవారం కాలేజీకి వెళ్లి సర్టిఫికేట్ తెచ్చుకున్నారని భూపాలపట్నం నుంచి అలేఖ్య కరీంనగర్కి వచ్చి కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అరుణ్ వద్దకు వెళ్ళింది. అక్కడి నుంచి ఇద్దరు కలిసి స్థానిక వావిలాలపల్లిలో అరుణ్ అద్దె గదికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని కరీంనగర్ 3 టౌన్ సిఐ తెలిపారు. ఏం ఉపయోగం? చచ్చిపోతే ఏమైనా వస్తుందా? ఇప్పుడు కుటుంబాలు అనుకున్న మాట ఇది. ప్రేమ పెళ్లి చేస్తాం మాటలు, కొంత టైం పడుతుంది, చదువుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు కదా. మరి అంత మాత్రాన కుటుంబాల దూరం అయ్యి అమ్మాయికి వేరే ఒక ఇచ్చి పెళ్లి చేయండి. అది నచ్చ చెప్పే విధానంలో ఉంటుంది. నచ్చ చెప్పకుండా ఇలా వేరే వాళ్ళు పని చేస్తే పెళ్లి చేసుకున్నా నీళ్ళమో సంసారం చేస్తుందా? బతికిన రోజులు చస్తూ బతుకుతుంది కదా. అదేదో ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. సచిన కానీ బతికే ఉంటుంది అక్కడ. తిండి పెడతారో తెలియదు కానీ ప్రేమించిన వ్యక్తి పక్కన ఉంటే బాగుంటుంది జీవితం. అది కొంతమంది తల్లిదండ్రులకు అర్థం కాదు. అది వాళ్ళ యొక్క మెంటాలిటీ, ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది అంతగా ఉండదు పల్లెటూరులో. వాళ్ళు మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఉంటుంది వాళ్ళ యొక్క వారం. పిల్లల ఇష్టాలు తెలుసుకోండి, వారి యొక్క అభిరుచులు తెలుసుకోండి. ఎవరు పక్కన ఉంటే బాగుంటుంది, ఎవరు లేకపోతే బాగుంటుంది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ నిర్ణయానికి మీరు ఒక గౌరవం ఇవ్వాలి. మీ గౌరవం దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఎన్ని రోజులు లాగారు. ఇప్పుడు వేరే పెళ్లి చేస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? అందరు ఇలా ఉండరు కదా. దయచేసి ప్రేమిస్తే పెళ్లి చేసుకునే ధైర్యం కావాలి, లేకపోతే ప్రేమించద్దు. లేకపోతే తల్లిదండ్రులు ఎదిరించండి. అంతేకాని ఇలాంటి పిచ్చి ప్రిలాపనలు చేస్తే కుటుంబాలు బాధపడతాయి. మన మనుషులే కదా దూరంగా ఉండేది.